అర్హతను బట్టి ఇంద్రమ్మ ఇల్లు వస్తుందని, ప్రతి 2 నెలలకు ఒకసారి ఇంద్రమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మరియు హుస్నాబాద్ మండల పరిధిలోని గ్రామాలలోని లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ మను చౌదరితో కలిసి 144 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి ఇంద్రమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించారు. ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఇండ్లు వస్తున్నాయని ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇంద్రమ్మ ఇండ్లు పేదలకు అందిస్తున్నామన్నారు. తనను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదని నేరుగా కలవచ్చని అన్నారు. సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత అందరూ కూడా మోడల్ హౌస్ ఉంది అది చూసి సార్ సార్ మేడం 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 చూడండి సార్ 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 మినిస్టర్ సార్ 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 మినిస్టర్ సార్ 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 రావాల్సిందిగా కోరుతాను. అలాగే గౌరవనీయులు పెద్దలు ఆడియో గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే డిఈ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధాన సంస్థ బెంజే కోహెడా ఏఎంసీ చైర్మన్ గారిని విషయంలో మేము తహసీల్దార్ గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పండి. తహసీల్దార్ మేము అందరూ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులలో ఇప్పుడు రిక్వెస్ట్ చేసేదంటే మీరు లబ్ధిదారుల జాబ్ ఇచ్చేస్తే తహసీల్దార్ ఇమ్మీడియట్ గా వారికి ఇసుక కుప్పలు ఎన్ని అవసరం ఉందో ఏరియా యొక్క హౌసింగ్ ఇన్స్ట్రక్షన్ 544 ఇండ్లు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అయినాయి. మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి వెళ్ళడం జరుగుతుందనే మాట సందర్భంగా పరిగెత్తాను. నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. ఈ 144 ఇండ్ల మంది ఇళ్ళు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వెళ్ళలేదు. ఎవరైనా మధ్యలోనే నేను ఇప్పించినా నేను ఇస్తా అనే అధికారైనా, మా వాళ్ళైనా, మీ వాళ్ళైనా, చుట్టాలైనా, బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. పారదర్శకంగా మీ అర్హత బట్టి మాత్రమే వస్తుందనేటువంటి మాట మనం చెప్తాం. అర్హత లేకుంటే ఎవరైనా పైన చేసి లిస్టులో ఎక్కింటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత, అర్హత 500 మందికి ఉంటే అలా పేదలకు ఇచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇస్తాం. ఇట్లా మండలంలో అన్ని మొత్తం నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో 2 నెలలలో మళ్ళీ 3500 ఇండ్లు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని కోరుతారో ఎంతంత స్పీడ్గా కడితే అంత తొందరగా డబ్బులు ఇస్తాం. మీరు ఆలస్యమైన కొద్దీ దాన్ని దొరుకుతాయి, ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకా ప్రభుత్వం మీకు ఏం చేయాలి అనే ఆలోచనతో ఇస్తున్నారు. ఎవరైనా పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దశ ₹1,00,000 బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులై ఉంటే మీ సంఘం తరఫున ₹1,00,000 మీకు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని కలిగేయడం జరుగుతుంది. దయచేసి మీరంతా ఈ ప్రభుత్వం లోపల ఇల్లు కట్టుకునేటువంటి సందర్భంలో తొందరగా కట్టుకోండి. దాని తదుపరి 10 ఏళ్ల తర్వాత ఇల్లు వస్తూ ఉన్నాయి. 10 ఏళ్ళు అందరికీ ఆ కోట శ్రీనివాసరావు సినిమా ఆహార పెళ్ళంటల చికెన్ మీద కట్టి అందరూ చికెన్ తిన్నారా బాగున్నదా అన్నట్టుగా నడిచింది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1400 ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఒక్క 200 ఇళ్ళ 150 ఇళ్ళు హుస్నాబాద్ టౌన్ తప్ప ఏ మండలం ఏ ఊరిలో రాలేదు. ఒక మురకనూరులో ఇల్లు కూలగొట్టాడు కాబట్టి అది కూడా మానవ హక్కుల సంఘం పోతే అక్కడ 200
43 ఇళ్ళు వచ్చినాయి. ఇక్కడ 160, మండలంలో 40 ఇళ్ళు తప్ప 10 ఏళ్ళల్లో నేను ఎవరు విమర్శిస్తలే. అహానా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు చికెన్ లెక్క వాళ్ళుంటే మేము తప్పకుండా ఇలా సన్న బియ్యం ఇస్తూ ఈ విధంగా ఇల్లును కూడా ఇచ్చే మాట, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చే మాట అన్ని అమలై చేసి చూపించడం మాట చెప్పండి. అలా ఉండొచ్చు, కానీ మొత్తం ఇల్లు కుల్లా వేసిపోయి పైసలు లేనటువంటి పరిస్థితులలో మాకు చేయాలనున్నా కొద్దిగా చేయి నడవాలి కదా పరిస్థితి. సర్కారులు జీతాలకు 1 తారీఖు జీతం ఇవ్వాలి, మిగతా వాళ్ళందరి కార్యక్రమాల వల్ల రోడ్లు పోయాలి, మిగతా పనులు చేయాలి. మీ వార్డులు 20 వార్డులు ఉంటే ప్రతి వార్డుకి 50 లక్షల రూపాయల రోడ్లు పోయించడం మొన్ననే. ఇట్లా అన్ని పనులు జరుగుతున్నాయి. త్రాగునీటి సమస్య, మెయిన్ రోడ్డు మీద బోరు ఉరికెత్తే సమస్య వస్తే దానికి సంబంధించి మీ ఊరికి ఎల్లమ్మ చెరువు చాలా అద్భుతంగా అమ్మగారి దాన్ని ప్లానింగ్ చేసి నిర్మాణం చేపిస్తా ఉన్నారు. ఆ ఎల్లమ్మ టెంపుల్కి సంబంధించి కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా సమస్యలు లేవు, మొత్తం పరిష్కరించారు నేను అంటలేదు. ఉంటాయి ప్రతి ఇంటికి కనకనక అన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత మీ ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఇక్కడనే ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, ఎప్పుడైనా రావచ్చు. అపాయింట్మెంట్ కావాలో పోలీసులు ఆపుతున్నా అవసరమే లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు కలిసిపోవచ్చున్నాను. నేనేమంటున్నాను, మీరు నాకు ముందు తొందరగా ఇళ్ల నిర్మాణం చేపట్టండి, అదే సంతోషం. ఇళ్ల నిర్మాణం దశలో కూడా నేను మధ్యాహ్నం మీ దగ్గరికి వస్తా. పక్కనే మాడలో చూద్దాం. అప్పుడు పోయి కాగితాలు ఇచ్చిన తర్వాత 9 తారీఖు దాకా మంచి రోజులు ఉన్నట్లే నేను పట్టణ లీడర్లు అందరినీ కోరుతా ఉన్నా. 9 తారీఖు లోపల అందరు ముగ్గులు పోయాలి. ముగ్గులు పోసి పటాపట్ పనులు షురువు చేస్తే మళ్ళీ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇబ్బంది ఉంటే దయచేసి అధికారులు కూడా చెప్పండి. హౌసింగ్ తరఫున పర్యవేక్షణ ఉంటుంది, రెవెన్యూ తరఫున పర్యవేక్షణ ఉంటుంది, దాని తర్వాత మున్సిపాలిటీ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. బావులు కూడా అందరు చూస్తారు, స్థానిక నాయకులు ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఒకటి మాత్రం మళ్ళీ చెప్తారు, ఎవరికి కూడా 1 రూపాయి ఇచ్చే అవకాశం అవసరం లేదు. నేను హుస్నాబాద్లో 7th వార్డులో ఉంటాను. నా పేరు తస్లిం బాను. సార్ ఉన్న గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు కుట్టు మిషన్ కూడా అందింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా అందింది. ఇది నా సెకండ్ బెనిఫిషియరీ. సన్న బియ్యం, కరెంటు, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉండాలని మై హార్ట్ఫుల్లీ I wish. Thank you.